హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. February 1st 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నానండి, నేను ఈ ఆర్టికల్ ఓవర్వ్యూ అనేది 75 to 80% మాత్రమే ఇస్తున్నాను. సో మీరు ఈ వీడియో చూసిన తర్వాత, కంప్లీట్గా వీడియోని చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా మళ్ళీ పేపర్ చదవాలి. మీరు పేపర్ చదివినప్పుడే మీకు 100% అనేది నాలెడ్జ్ గెయిన్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో మీకు ఎవరికైనా పీడిఎఫ్ లింక్ కావాలి, ఈ పేపర్ యొక్క పీడిఎఫ్ లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఈ పేపర్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే పేపర్ అవైలబిలిటీ లేని వాళ్ళు, లేకపోతే మన పేపర్ పట్టుకొని తిరగలేదు, అదే ఫోన్ ఉందనుకోండి, ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి, మీరు తర్వాత చదవడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ పేపర్ యొక్క పీడిఎఫ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఇవి ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి అన్ఫౌండెడ్ ఆప్టమిజం అనమాట. అన్ఫౌండెడ్ అంటే ఒక స్థిరం కానీ లేకపోతే ఒక అబద్ధమైన అనే రకంగా చెప్తారు. అన్ఫౌండెడ్ అంటే ఆప్టమిజం అంటే ఆశావాదం అనమాట. రాబోయే కాలంలో వీళ్ళు ఆశపడుతున్నారు. అంటే మన యొక్క ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్ అండి. రాబోయే కాలంలో జీడిపి అనేది 6 to 6.5 అనేది వస్తుంది అని ఎకనామిక్ సర్వే ప్రకారం చెప్పారు. కానీ ఇది మాత్రం అబద్ధమైన ఒక ఆశావాదం అని ఈ ఆర్టికల్ రాశారు. ద ఎకనామిక్ సర్వే ఫోర్కాస్ట్ ఆఫ్ 6 to 6.5% జీడిపి గ్రోత్ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 21 ఈజ్ ప్రామిస్ ఆన్ హోప్. అంటే ఇప్పుడు ఈ ఎకనామిక్ సర్వే ఏం చెప్పిందంటే, వాళ్ళ ఫోర్కాస్ట్ అంటే దీర్ఘదృష్టిలో ఏం చెప్పారు అంటే, వీళ్ళు 6 to 6.5% జీడిపి అనేది గ్రోత్ రేట్ అనేది మనకు ఫైనాన్షియల్ ఇయర్ 2021కి నమోదవుతుంది అని చెప్పేసి ఇది ఒక ప్రామిస్లా చేశారు. అంటే ఇది ఒక నమ్మకంతో చేసిన ఒక ప్రామిస్ అనమాట. ఇది వాగ్దానం లాంటిది, నమ్మకంతో చేసిన ఒక వాగ్దానం లాంటిది అనమాట. ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ ఒకసారి చూద్దాం మనం. ఈ డిఫికల్టీ వర్డ్స్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ రూపం ఇస్తానండి. ఈ పీడిఎఫ్ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకుని పేపర్ చదివే ముందు ఖచ్చితంగా ఇది చూసిన తర్వాత మీరు ఈ వీడియో వినటం కానీ లేదా పేపర్ చదవటం కానీ చేయండి. మీకు ఇంకా ఈజీగా ఉంటుంది, అండర్స్టాండింగ్ అనేది పర్పస్ ఈజీగా ఉంటుంది. ఆప్టిమిజం, హోప్ఫుల్నెస్ ఆశావాదము, ఫోర్కాస్ట్, ప్రిడిక్ట్, ఫోర్టెల్ దీర్ఘదృష్టి, ప్రొగ్నాస్టికేటేషన్, ఫోర్కాస్ట్, ప్రిడిక్షన్ దీర్ఘదృష్టి, ఎజెండా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ విషయ పట్టిక, కన్సీడ్స్ అడ్మిట్, యాక్సెప్ట్ అనుమతించు, స్లగ్గిష్ స్లో, ఇన్యాక్టివ్ నిదానం, ఫ్రాగిలిటీ అన్రిలయబిలిటీ, డెలికసీ సున్నితము, ఎవర్ట్ ప్రివెంట్ అవాయిడ్ తప్పించు నివారించు, ఇన్సిపియంట్ డెవలపింగ్ గ్రోయింగ్ ప్రారంభ దశలో ఉన్న, రీఇటరేట్ రిపీట్ పునరుద్ఘటించు, మ్యాండేట్ ఆర్డర్ ఆదేశము, ఎక్స్పిడైట్ స్పీడప్ త్వరితపరచు, వాంట్ ప్రైజు బూస్ట్ మంచిగా చెప్పు, రిలియంట్ డిపెండెంట్ ఆధారపడి, ఎంజెండర్ ఇన్స్పైర్ ఇండ్యూస్ ప్రేరేపించు, కంటెండ్ ఫేస్ రెసిస్ట్ పోటీ పడిన, హార్డర్ కలెక్టర్ అక్యుములేటర్ సేకరించువాడు, డిసార్టింగ్ ట్విస్ట్ బెండ్ వక్రీకరించడం. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే కనుక, యాజ్ ఏ రిపోర్ట్ కార్డ్ కమ్ బ్లూ ప్రింట్ ఫర్ ద ఫ్యూచర్, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ సిఈఏ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యంస్ ఎకనామిక్ సర్వే 2019-20 ఈజ్ ఏ మిక్స్డ్ బ్యాగ్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ డయాగ్నోసిస్ కంబైన్డ్ విత్ సమ్ ఆప్టమిస్టిక్ ఆఫ్ ప్రోగ్నాస్టికేషన్. అంటే ఇప్పుడు ఏదైతే బ్లూ ప్రింట్ కావచ్చు లేకపోతే ఒక కార్డు కావచ్చు, ఏదైతేనే ఈ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి అనే సుబ్రహ్మణ్యం అనే అతను ఈ ఎకనామిక్ సర్వే 2019-20 ప్రకారం ఒక లెక్కలు చెప్పాడన్నమాట. రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది అనేది ఆయన చెప్పిన విషయాల్లో అది ఏంటంటే, అది ఫుల్ ఆఫ్ బ్యాగ్స్ అనమాట. ఇంట్రెస్టింగ్ డయాగ్నోసిస్ అంటే కొన్ని చాలా వాటిని కనిపెట్టబడింది అనమాట. అంటే దాంట్లో కొంచెం మంచి ఉంది, దాంట్లో కొన్ని అంటే దానికి అనుకూలంగా భారతదేశ ఎకానమీకి అనుకూలంగా ప్రతికూలంగా అన్నీ కలగలగాపులంగా ఉందన్నమాట. సో ఆప్టమిస్టిక్ ప్రోగ్రెస్ అంటే ఆశావాదమైన దీర్ఘదృష్టి అనమాట. దీర్ఘదృష్టిలో ఒక ఆశావాదంగా అంటే రాబోయే కాలంలో జరగబోయేదానికి దీర్ఘదృష్టిలో మనం ముందే చెప్పినట్టు ఆశావాదంతో చెప్పినట్టు ఉందన్నమాట ఈ సర్వే అనేది. 7 months ఆఫ్టర్ హిజ్ మేడ్ ఇన్ సర్వే హీ ఫైండ్స్ హిమ్సెల్ఫ్ అగైన్ హ్యావింగ్ టు యాక్సెస్ ద ఎకానమీస్ హెల్త్ అండ్ ప్రొవైడ్ సైన్ పోస్ట్ ఫర్ ద ఎజెండా అహెడ్. అంటే ఈ 7 months 7 నెలల ముందు క్రితమే ఈయన ఈ రిపోర్ట్ అనేది తయారు చేశాడనమాట. దీంట్లో మొత్తం కూడా ఈ ఎకానమిక్ హెల్త్ గురించి, దాంతోపాటు రాబోయే కాలంలో ఈ ఎజెండా ఎలా ఉండబోతుంది, అంటే ఈ విషయ పట్టిక అనేది ఏ లిస్టులోంచి ఎంతెంత రాబోతున్నాయి అనే దాన్ని ఆయన కూలంకషంగా వివరించాడు దీంట్లో. అండ్ ద సిఈఏ హూ ఇన్ జులై projected real GDP growth rebounding to 7% this fiscal acknowledges that 2019 was a difficult year for the global economy, including for
trade and demand, and by extension a challenging period for the Indian economy as well. అంటే ఇంతకుముందు కూడా ఈయన ఇలాంటి సిఏ ఏం చెప్పాడంటే, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఏం చెప్పాడంటే, మంచి అంటే మన జీడిపి ఇంత ఉంటుంది 7% అంటే ఉంటుంది అని, ఫిజికల్ ఇయర్లో 7% ఉంటుందని చెప్పి కూడా దాన్ని మళ్ళీ తిరిగి మార్పులు చేయాల్సి వచ్చిందనమాట ఈ 2019 సంబంధించి. ఎందుకని ఈ 2019 సంవత్సరం అనేది గ్లోబల్గానే ఎకానమీ అనేది చాలా కష్టంగా ఉందన్నమాట. సో దానివల్ల ఏమైంది, ట్రేడ్ మనకి ఏదైతే వ్యాపారం ఉంది, ఆ డిమాండ్ అవన్నీ కూడా తగ్గిపోయినాయి. ట్రేడ్ తగ్గిపోయింది, ఇంటర్నేషనల్ బిజినెస్ తగ్గిపోయింది, ఆ వ్యాపారాలు అన్నీ తగ్గిపోవడం వల్ల ఏమైందంటే ఇలాంటి ఛాలెంజ్ సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చి ఇండియన్ ఎకానమీ అనేది స్లో డౌన్ అయిందనమాట. The survey concedes that a sharp decline in a fixed investment induced by a sluggish growth of real consumption has weighed down growth, which the National Statistics Office now estimates at 5% for the 12 months ending in March. అంటే ఇప్పుడు ఈ యొక్క నిదానంగా ఏమని చెప్పిందంటే మొత్తం, అంటే ఇప్పుడు ఈయన చెప్పిన ఎకానమీ అయితే ఏమైతేనేమి అదేం పునరుద్ధరించిందంటే, ఇప్పుడు ఏదైతే స్లోగా ఉందో, చాలా స్లోగా ఉంది స్లగ్గిష్ గ్రోత్ అనేది. స్లగ్గిష్ అంటే ఏంటంటే చాలా స్లో డౌన్ అనమాట, నిదానంగా రావడానికి. అంటే ఎందుకు కారణమైందంటే కన్జంప్షన్ అనేది తగ్గిపోయిందనమాట. దానివల్ల ఏమనేది ఆ భారం అనేది గ్రోత్ మీద పడింది. సో దానివల్ల ఏమైందంటే ఈ లాస్ట్ మన మార్చ్ వరకు చూసుకుంటే కనుక మనకు ఎస్టిమేషన్ అనేది 15% ఉంటుంది. ఈ జీడిపి ఎస్టిమేషన్ పర్సెంటేజ్ అనేది 50, అంటే ఇప్పుడు దాకా 4.1 ఉంది, ఇంకొంచెం మెరుగుపడేది 5% వరకు అంతలోపే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు రేపు మార్చ్కి. ద స్ట్రెస్ ఇన్ ద నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇండస్ట్రీస్ అండ్ డిక్లైన్ ఇన్ credit growth that the IMF flagged in January when it cut its India's growth estimation for current fiscal to 4.8% to from October 6.1%, find a reflection in the survey. అంటే ఇప్పుడు మనకు ఏమైంది, ఈ యొక్క నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీస్ ఏవైతే అంటే బ్యాంకింగ్ రంగాలంటే అంటే మనకు డిపాజిట్స్ అనేవి జరుగుతాయి, మళ్ళీ వాళ్ళు లోన్లు ఇవ్వడం ఇలాంటి జరుగుతుంటాయి. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ అంటే ఓన్లీ అప్పులు ఇచ్చేవాళ్ళే అనమాట, వాళ్ళని డిపాజిట్స్ ఏం తీసుకోరు. అలాంటి రంగాలు ఏమైతే ఉన్నాయో అవి బాగా దాని యొక్క వాటి యొక్క ప్రభావం తగ్గిపోయింది. అంటే ఆ ఇండస్ట్రీ యొక్క ప్రభావం తగ్గింది, ఎందుకని వాళ్ళు ఇచ్చిన అప్పులనే తిరిగి రాలేదనమాట. సో దానివల్ల ఏమైందంటే ఈ IMF అనేది అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏం చెప్పిందంటే ఈ జనవరి నెలలో కూడా ఇండియన్ గ్రోత్ రేట్ అనేది అక్టోబర్లో 6.1% ఉంటే జనవరికి వచ్చేసరికి 4.8% మాత్రమే చెప్పగలిగింది. సో ఈ విషయాన్ని కూడా ఈ యొక్క సర్వే అనేది రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. ఇంట్రెస్టింగ్లీ ఏ చాప్టర్ డివోటెడ్ టు ఫైనాన్షియల్ ఫ్రెగాలిటీ in the NBFC sector recommends a dynamic health index that policy makers can use as an early warning system to avert incipient liquidity crisis in these credit providing sectors. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ యొక్క సున్నితంగా అంటే చాలా సున్నితంగా ఉంది. ఫ్రెగాలిటీ అంటే ఏంటంటే సున్నితం అనమాట. ఈ సెక్టార్లో ఏమైందంటే ఈ పూర్తిగా ఈ నాన్ బ్యాంకింగ్ సెక్టర్లో దెబ్బతింటం అయితేనేమి అంటే పెట్టుబడులు పెట్టడానికి అవకాశం లేకుండా పోయిందనమాట. ఈ హెల్త్ ఇండెక్స్ అనేది ఇవన్నీ కూడా చాలా సున్నితంగా ఉన్నాయి. ఈ వేటిని కదిలిద్దామన్నా కానీ వాటి యొక్క బలంగా లేవు, ఆర్థిక విధానం అనేది బలంగా లేవు. ఇదంతా కూడా దేనికి వార్నింగ్ ఉంది అంటే పూర్తిగా రాబోయే కాలంలో ఆ లిక్విడిటీ క్రైసిస్, అంటే ఇప్పుడు మనకు లిక్విడిటీ క్రైసిస్ ఇన్సిపేట్ అంటే ప్రారంభ దశలో ఉందన్నమాట. మనకు ఇంకా డబ్బు అందకపోవడం అనేది ఆ లిక్విడిటీ క్రైసిస్ అనేది ప్రారంభ దశలో ఉంది. దాన్ని ఇంకా మనకు ప్రతిబింబించే విధంగా ఇప్పుడున్న పొజిషన్ ఉందన్నమాట. లిస్టింగ్ డౌన్ సైడ్ రిస్క్ టు నెక్స్ట్ ఫిస్కల్స్ అవుట్లుక్ ఇంక్లూడింగ్ కంటిన్యూయింగ్ గ్లోబల్ ట్రేడ్ అన్సర్టనిటీస్, ఎస్కలేషన్ ఇన్ వెస్ట్ ఏషియా, జియోపాలిటికల్ టెన్షన్స్, slow pace of insolvency resolution, and the possibility of further fiscal pressure crowding out private investment. The CEA, however, takes a leap of faith. అంటే ఇప్పుడు మనకి వీటన్నిటికీ పరిస్థితులన్నిటికీ కారణం ఏంటంటే రకరకాల గ్లోబల్ ట్రేడ్లో ఒక అన్సర్టనిటీస్ ఉన్నాయన్నమాట. అంటే ఒక డెవలప్మెంట్ కానీ ఏం లేదు, ఎగుడు దిగుల్లో ఉంది గ్లోబల్ ట్రేడ్ అనేది. తర్వాత వెస్ట్ ఏషియాలో ఇప్పుడు మనం చూసుకుంటే కనుక ఇరాన్కి యుఎస్కి యుద్ధం జరిగే ఆ జియోపాలిటికల్ టెన్షన్స్లో ఉంది. తర్వాత వీటితో పాటు ఇంకా ఏంటంటే ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్, అంటే అప్పుడు తీసుకున్న వాళ్ళు అప్పులు తిరిగి చెల్లించకపోవడం, ఇలాంటి అన్నిటి కారణాల వల్ల ఇవన్నీ కూడా ఈ యొక్క నమ్మకం అనేది కోల్పోయింది. అంటే ఈ ఎకానమీ అనేది పెరుగుతుందా, రాబోయే కాలంలో అభివృద్ధి చెందుతుందనే నమ్మకాన్ని మనం కరెక్ట్గా చెప్పలేమన్నమాట. ఇన్ ఫోర్కాస్టింగ్ గ్రోత్ రీబౌండింగ్ టు 6 to 6.5% range, he reiterate an exception from his previous survey given the government strong mandate it out to expedite reforms. అంటే ఇప్పుడు ఈయన 6 to 6.5% రేంజ్లో ఉన్న దాని గురించి ఏం చెప్పాడంటే ఆయన ఏ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే రీఇటరేట్ అంటే మళ్ళీ తిరిగి దేనికి పునరుద్ధరించాడు అంటే రీఇటరేట్ అంటే పునరుద్ధరించడం అనమాట. ఎందుకు కనిపించాడంటే ఆయన
ప్రీవియస్ సర్వే ప్రకారం లెక్క ప్రకారం చూసుకుంటే ఆయన చెప్పిన దానికన్నా తక్కువ పడిపోయింది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ అనేది చాలా సరైన మ్యాండేట్ అంటే సరైన విధిని అంటే సరైన సిద్ధాంతాలను తీసుకుంటుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఎక్స్పెండిచర్ అంటే ఇంకా తిరిగి స్పీడప్ అవుతుంది అనమాట. త్వరితగతిన ఈ బడ్జెట్ అనేది రీఫార్మ్స్ అనేవి జరుగుతాయి. గవర్నమెంట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఏమవుతాయి, ఈ రీఫార్మ్స్లో స్పీడప్ అనేది జరుగుతుంది అనమాట. త్వరితగతిన రీఫార్మ్స్ తీసుకొస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఎకానమీ అనేది రివైవ్ అవుతుంది. ద సర్వే ఆల్సో మేక్ ఏ పొలిటికల్ స్టేట్మెంట్ ఆన్ బడ్జెటివ్. అంటే ఇప్పుడు ఈ సర్వే ఇంకా ఏం చెప్తుందంటే ఈ రాబోయే కాలంలో బడ్జెట్ ఏదైతే ఉందో స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఆ స్టేట్మెంట్ కూడా తెలిసే విధంగా అంటే రాబోయే కాలంలో బడ్జెట్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈ పొలిటికల్ ఈ ఎకనామిక్ సర్వే అనేది చెప్తుందన్నమాట. ఎక్స్పెక్ట్ మోర్ పాలసీ ఇన్సెంటివ్స్ ఫర్ వెల్త్ క్రియేషన్. అంటే ఇప్పుడు మనం ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి పాలసీ ఇన్సెంటివ్స్ అంటే మనకు ఏవైతే ఉంటాయో ఇన్సెంటివ్స్ రాయితీలు ఏవైతే ఉంటాయో పాలసీల్లో చాలా వరకు రాయితీలు అనేవి ఇవ్వాలి. ఇప్పుడు ఆటోమొబైల్ రంగానికి రాయితీలు ఇవ్వటం, తర్వాత బ్యాంకింగ్ సెక్టార్కి రాయితీలు ఇవ్వటం, ఇలాంటి రాయితీలన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అవి మళ్ళీ రివైవ్ అవుతాయి అన్నమాట. ఫీచరింగ్ యాజ్ ఏ సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ఫస్ట్ వాల్యూమ్, ద సర్వే అసర్టెడ్ దట్ ఇండియా యాజ్ అ వాంటెడ్ హిస్టారికల్ ఎకానమిక్ డామినెన్స్ వాజ్ రిలయంట్. అంటే ఇప్పుడు ఈ ఫస్ట్ సర్వే ఏం చెప్తుందంటే ఇది చాలా గొప్పగా చెప్తుంది మన హిస్టారికల్ ఎకానమీ గురించి, గొప్పగా వాంటెడ్ అంటే గొప్పగా చెప్తుంది అనమాట. ఇంతకుముందు ఇలాంటి పరిణామాలు వచ్చినప్పుడు మన భారతదేశం ఎలా అధిగమించింది అనే విషయాన్ని ఉద్దేశించి చెప్తుందనమాట. ఆన్ ద ఇన్విజిబుల్ హ్యాండ్ ఆఫ్ ద మార్కెట్ ఫర్ వెల్త్ క్రియేషన్. అంటే ఇప్పుడు మార్కెట్ అనేది రాబోయే కాలంలో ఆస్తులను పెంచే విధంగా వెల్త్ క్రియేట్ చేసే విధంగా ఉంటుంది. సపోర్టెడ్ బై ఎథికల్ ప్రాక్టీసెస్ దట్ ఎంజెండర్డ్ ట్రస్ట్. అంటే దీంతో పాటు ఏం చేస్తుందంటే మన ఎథికల్ ప్రాక్టీసెస్ అంటే మన భారతదేశంలో ఉన్న నార్మల్ పనులు ఏవైతే ఉన్నాయో అంటే మన ప్రతి సంవత్సరం జనరల్గా జరిగిపోయే పనులు ఎకానమీని అభివృద్ధి చేయడానికి చేసే పనులు ఆ ప్రాక్టీసెస్ని చేస్తూ దీనికి ఎంజెండెడ్ అంటే ప్రేరేపించే విధంగా ఉంటుందన్నమాట. అంటే ఉత్సాహాన్ని స్టిమ్యులేట్ చేసే విధంగా నమ్మకాన్ని పెంచే విధంగా ఇప్పుడున్న పరిస్థితులు ఉన్నాయని ఎకనామిక్ సర్వే చెప్పింది. టు ఎన్ష్యూర్ స్మూతర్ ఫంక్షనింగ్ ఆఫ్ అ మార్కెట్ యాజ్ క్రియేటర్స్ ఆఫ్ వెల్త్, ద సర్వే మేక్స్ సెవరల్ పాలసీ ప్రిస్క్రిప్షన్స్. అంటే ఇంకా మన మార్కెట్ అనేది ఫంక్షనింగ్ అనేది చాలా స్మూత్గా ఇంకా మంచిగా జరగాలి అంటే ఈ సర్వేలో చాలా ప్రిస్క్రిప్షన్స్ ఉండాలి. అంటే ఈ సర్వేలో కొత్త మనకు సెవరల్ పాలసీ మేకింగ్స్లో ప్రిస్క్రిప్షన్స్ అనేవి ఎక్కువ ఉండాలి. అంటే మనకు పాలసీ మేకింగ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయనుకోండి, అంటే రాయితీలు కనుక ఎక్కువ ఇచ్చారనుకోండి అప్పుడు ఇంకా బాగా రివైవ్ అవుతుంది అనమాట. కంటెండింగ్ దట్ గవర్నమెంట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ హర్ట్ మోర్ దాన్ దే హెల్ప్. ఇట్ రికమెండ్స్ scrapping the Essential Commodity Act enacted in 1955 when famines and a shortage were the concern. అంటే ఇప్పుడు ఏదైనా కానీ మన భారతదేశం అనేది కనుక దీంట్లో కనుక పోటీ అంటే దీన్ని పోటీ పడితే అంటే ఎకానమీలో పెట్టుబడుల్లో పోటీ పడి కనుక పెడితే అది ఏమవుతుందంటే అది సహాయం చేయకపోక ఏమవుతుందంటే ఇంకా దీన్ని నాశనానికి తీసుకుపోయే విధంగా వస్తుందన్నమాట. దీని ప్రకారం ఇది 1955లో ఈ కమోడిటీ ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్ అనే దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చారన్నమాట. ఎందుకని అప్పుడు ఏంటంటే అప్పుడు కరువు కాలంలో షార్టేజ్లో ఉంది కాబట్టి అప్పటికి అది సరిపోయింది, అప్పుడు ఆందోళనకు అది సరిపోయింది. కానీ ఇప్పుడు అది అవసరం లేదు, అంటే గవర్నమెంట్ పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు, పెడితే ఇంకా నష్టమే జరుగుతుందని చెప్తున్నారు. సిమిలర్లీ ఇట్ అసెట్స్ దట్ ద డ్రగ్ ప్రైసెస్ కంట్రోల్ ఆర్డర్ ఆఫ్ 2013 హ్యాస్ ఫెయిల్డ్ టు అచీవ్ ఇట్స్ ఎయిమ్ ఆఫ్ మేకింగ్ డ్రగ్ అఫోర్డబుల్ అండ్ నీడ్స్ టు గో. అంటే ఇప్పుడు డ్రగ్ అంటే ఏంటి, ఇక్కడ ఏం చెప్పారు, ప్రైస్ కంట్రోల్ అనేది. ఇప్పుడు మన భారతదేశం 2013లో ఏదైతే ప్రైస్ కంట్రోల్ కోసం ఒకదాన్ని తీసుకొచ్చారో, ఒక విధానాన్ని తీసుకొచ్చారనమాట, అది అనేది ఫెయిల్ అయిపోయింది. సో దీనికోసం మనం ఈ డ్రగ్స్ కంట్రోల్ అంటే ఈ ప్రైస్ కంట్రోల్ చేయడానికి కొత్త విధానాన్ని తీసుకురావాలా. అండ్ ద CEA వాంట్స్ ఏ కంప్లీట్ రివ్యూ ఆఫ్ ద పాలసీ ఆన్ ఫుడ్ గెయిన్స్. ఇప్పుడు ఈ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఇంకా ఏం చెప్పాడంటే ఈ యొక్క ఆహార ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఆ యొక్క పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో నీకు పూర్తి రివ్యూ చూడాలి, వాటిని పూర్తిగా మళ్ళీ తిరిగి పర్యవేక్షించాలన్నమాట. which he asks has made the government the largest harderer thereby distorting these markets. అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు అంటే ఈ భారతదేశంలోకెల్లా ఒక పెద్ద అవరోధాలు ఏమున్నాయంటే ఈ సేకరణ అనేది, ఈ హార్డరర్స్ అంటే అన్నిటిని కలెక్ట్ చేయడం అనమాట. ఈ ఆహారాన్ని సేకరించడం అనేది ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ అనమాట. మార్కెట్ని మనం తిరిగి పునరుద్ధరించాలి అంటే రేట్లు కట్ చేయాలి అంటే ఏంటంటే సేకరించాలి. వాటిని తక్కువగా ఉన్నప్పుడు సేకరించి ఎక్కువగా ఉన్నప్పుడు వాటి రిలీజ్ చేసాం అనుకోండి, ఆ ప్రైసెస్ అనేవి అప్ అండ్ డౌన్స్ లేకుండా ఉంటాయి అనమాట. ఆల్ సజెషన్స్ దట్ ట్రేడర్స్ అండ్ మార్కెట్ ప్లేయర్స్ ఏ కీ ఎలక్టోరల్ కాన్స్టిట్యుయెన్సీ విల్ చీర్ బట్ మే బీ ఫ్రాట్ విత్ రిస్క్స్. అంటే ఇప్పుడు ఈ సజెషన్స్ అన్నీ, ఈ ట్రేడ్ మార్కెట్కి సంబంధించిన సజెషన్స్ అన్నీ కూడా అంటే ఎలక్ట్రికల్ కాన్స్టిట్యుయెన్సీ అంటే ఇప్పుడు మనకు కాన్స్టిట్యూషన్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో వాటి లెక్క ప్రకారం వీళ్ళు కలెక్ట్ చేయాలి ఆ ఫుడ్ ఐటమ్స్ అనేవి.
అది దీనివల్ల ఏమవుతుందంటే ఇది మంచిగా రావచ్చు, అంటే ఈ యొక్క రికమెండేషన్స్ అన్నీ కూడా అయితే వాళ్ళకు ప్రాబ్లమేటిక్ కాకుండా అంటే ఇండియన్ ఎకానమీని రివైవ్ చేయొచ్చు, లేకపోతే మళ్ళీ వీళ్ళని రిస్కుల్లో పడిచేసే విధంగా చేయొచ్చు. ఎందుకని ఇప్పుడు ఒకళ్ళు అన్ని కలెక్ట్ చేసుకుని పెట్టుకుంటారు, తర్వాత ఇంకా ప్రైస్ అనేవి ఇంకా పడిపోయినాయి అనుకోండి, ఆ ప్రోడక్ట్ అంతా వీళ్ళు కొన్నదంతా వేస్ట్ అవుతుంది. ఇంకా ప్రైసెస్ పడిపోయినంటే ఎక్కువ ప్రోడక్ట్ అవైలబిలిటీ ఉంటే ఏమవుతుంది, ఆ ప్రోడక్ట్ ప్రైసెస్ పడిపోతాయి. అంటే ఇలాంటి విధానాలు అనేవి కుదిరితే లాభాలు తీసుకురావచ్చు, లేకపోతే నష్టాన్ని తీసుకొచ్చే అవకాశం కూడా ఉందని చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా అబ్రాడ్. అంటే ఇప్పుడు మన భారతదేశ పరిస్థితి ప్రపంచంలో ఎలా ఉంది, అబ్రాడ్ అంటే భారతదేశ బౌండరీ దాటిన తర్వాత మన యొక్క భారతదేశం గురించి వాళ్ళందరూ ఎలా అనుకుంటున్నారు. డిప్లొమాట్స్ ఆర్ స్పెండింగ్ మోస్ట్ ఆఫ్ దేర్ టైమ్ ట్రయింగ్ టు కీప్ అవుట్ నెగిటివ్ రెఫరెన్సెస్ టు ఇండియా. అంటే ఇప్పుడు డిప్లొమాటిక్స్ ఎవరైతే ఉన్నారో అంటే దౌత్యవేత్తలు ఎవరైతే ఉన్నారో, డిప్లొమాట్స్ అంటే దౌత్యవేత్తలు అనమాట, వాళ్ళు ఎక్కువ సమయాన్ని దేనికి కేటాయిస్తున్నారంటే భారతదేశానికి నెగిటివ్ రిఫరెన్సెస్, అంటే ఆ నెగిటివ్ రిఫరెన్సెస్ ఇవ్వకుండా దూరంగా ఉండడానికి ఎక్కువ సమయాన్ని వాళ్ళు కేటాయిస్తున్నారు. అంటే భారతదేశం మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా ప్రపంచ దేశాల్లో తప్పుడు నిర్ణయాన్ని రాకుండా చూడడం కోసమే ఈ డిప్లొమాట్స్ అందరూ ప్రయత్నిస్తున్నారు అని చెప్తున్నారు అన్నమాట ఈ ఆర్టికల్లో. అంటే ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న ఈ సిఏఏ చట్టం కానీ, తర్వాత ఆర్టికల్ 370 రద్దు కానీ, ఎన్ఆర్సీ కానీ ప్రపంచంలో చూడడానికి ఎలా ఉన్నాయి అంటే భారతదేశాన్ని ఒక ఐసోలేటెడ్ దేశంగా, అంటే ఒకే మతానికి ఇష్టపడే విధంగా, ఒక మతానికి సపోర్ట్ చేసే దేశంగా ఉన్న విధానాన్ని ప్రపంచానికి తెలియకుండా ఈ డిప్లొమాట్స్ అందరూ కూడా వాటిని కాపాడుతున్నారనమాట. ఇండియా అబ్రాడ్, రీపర్క్యూషన్, కాన్సిక్వెన్స్, రిజల్ట్, పరిణామాలు, బ్రూటల్, కాన్సిక్వెన్స్, సేవేజీ, క్రూరమైన, కన్సర్న్, వర్రీ, ఆందోళన, స్ట్రినియస్, డిఫికల్ట్, హార్డ్, బలమైన, వేన్, డిక్రీజ్, డిమినిష్, తగ్గు, క్షీణించు, ఓవర్వెల్మ్, ఓవర్కమ్, మూవ్, అధిగమించటం. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్ట్ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే కనుక The European Union Parliament decision recently on India's Citizenship Amendment Act or CAA is more proof of concern, particularly in the West, over the possible repercussions of the law and the protest across India. అంటే ఇప్పుడు యూరోపియన్ యూనియన్ అనేది ఒక డెసిషన్ తీసుకురావడానికి అంటే రీసెంట్లీ వాళ్ళు ఏం చేశారంటే ఇండియాలోని ఇండియన్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించిన సిఏఏ దాని గురించి ఏంటంటే వాళ్ళు ఒక రెజల్యూషన్ తీసుకురావాలనుకుంటున్నారు. అది ఒక నిదర్శనం అనమాట. అంటే ప్రపంచ దేశాలు మన యొక్క భారతదేశంలో జరుగుతున్న పరిణామాలని ఆందోళన చెందుతున్నాయని చెప్పడానికి, ముఖ్యంగా ఈ వెస్ట్ అంటే ఈ పశ్చిమ దేశాలు అనేవి ఈ యొక్క ఏదైతే జరుగుతుందో అక్కడ జరుగుతున్న పరిణామాలను ఉద్దేశించి, పర్సిక్యూషన్స్ అంటే పరిణామాలను ఉద్దేశించి వాళ్ళు ఎలాంటి చట్టాలు చేస్తున్నారు, అంటే ప్రొటెక్ట్స్ ఎలా, అంటే అక్కడ దేశంలోని ప్రజలకు ఎలా ఉంది, భారతదేశం మొత్తం ఎలా వాళ్ళకి భద్రత అనేది ఎలా ఉంది దాని విషయంలో వాళ్ళు ఒక రెజల్యూషన్ తీసుకొద్దాం అనుకున్నారు. Next, parliaments in the UK and US congressmen, including Democratic presidential contenders, have asked India to reconsider the law and to engage with the protesters. అంటే ఇప్పుడు మనకు ఈ యూకేలో సంబంధించిన తర్వాత యుఎస్కు సంబంధించిన ఆ పార్లమెంట్లో ఉన్న ఆ కాంగ్రెస్మెన్ ఎవరు అందరూ కూడా ఏం చెప్తున్నారంటే భారతదేశానికి వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఉందో ఆ చట్టం గురించి ఒకసారి మళ్ళీ తిరిగి పునరాలోచించాలా. దాంతోపాటు ఏంటంటే ఆ ప్రొటెస్ట్ ఎవరైతే ఉన్నారో, ఆ తిరుగుబాటుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొన్ని చర్చలు జరపాలని వాళ్ళు అని చెప్తున్నారు అనమాట. ద యుఎన్ పార్లమెంట్స్, ద EU పార్లమెంటేరియన్స్ వాంట్ ఏ స్టెప్ ఫర్దర్. అంటే ఇంకా ఈ EU పార్లమెంటేరియన్స్ ఎవరైతే ఉన్నారో ఈ యూరోపియన్ యూనియన్ సంబంధించిన ఈ పార్లమెంటేరియన్ ఇంకా ఒక అడుగు ముందుకేశారనమాట. పుట్టింగ్ అవుట్ 6 different and extreme critical resolutions, including one that spoke of the possible risk of the CAA and the proposed National Register of Citizens of creating the largest stateless crisis in the world. అంటే ఇప్పుడు ఈ యూరోపియన్ యూనియన్ ఇంకా ఒక అడుగు ముందుకేసి ఏంటంటే 6 రకాలైన డిఫరెంట్ ఎక్స్ట్రీమ్లీ క్రూషియల్ రిజల్యూషన్స్ అనేవి పాస్ చేయాలని చూస్తుంది. దేనికి సంబంధించి మన భారతదేశంలో సంబంధించిన సిఏఏ చట్టం అయి ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు జరుగుతున్న ఎన్ఆర్సీ పరిణామాల వల్ల రాబోయే కాలంలో కొన్ని వందల మంది ఏమవుతారంటే అంటే పునరావాసం, అంటే వాళ్ళకి ఏ దేశం పౌరులు కాకుండా వాళ్ళొక వలసవాదుల్లాగానో లేకపోతే దేశం లేని వాళ్ళకి ఒక దేశం అనేది ఒక ఐడెంటిటీ లేకుండా ఉంటారు అనే ఒక ప్రమాదం ఉందని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారన్నమాట. ఏ 6th less critical resolution but which worried about the brutal crackdown on protesters has dropped. అంటే ఇప్పుడు ముందు ఈ యొక్క 6 వాటికన్నా తక్కువగా ముందు మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ తీవ్రంగా బ్రూటల్గా జరుగుతున్న ఈ యొక్క తిరుగుబాటు అనే దాన్ని దాన్ని పక్కన పెట్టకూడదు, ముందు దాని గురించి ఆలోచించాలి. ఆఫ్టర్ ఇండియాస్ ఇంటెన్స్ డిప్లొమాటిక్ అవుట్రీచ్, the parliamentarians agreed to
put off voting on the resolution until after External Affairs Minister S. Jairam Shankar and Prime Minister Modi visit Brussels. According to the EU member request the postponement, India will address EU's concerns. ఈ పార్లమెంటరీస్ అందరూ కూడా దీని మీద ఒక రెజల్యూషన్ పెట్టాలనుకున్నారు, కానీ ఈ రెజల్యూషన్ వీళ్ళు ఏం చేశారంటే పోస్ట్ పోన్ చేశారన్నమాట. ఈ ఎక్స్టర్నల్ మినిస్టర్ అయిన జయశంకర్, తర్వాత మన యొక్క ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అనేవాళ్ళు రేపు ఈ బ్రసెల్కి విజిట్కి వెళ్ళాలన్నమాట. వాళ్ళు విజిట్కి వెళ్ళిన తర్వాత ఆయన దీంతో చర్చించి దాని మీద రెజల్యూషన్ పెట్టాలా లేదా అనే దాని గురించి ఆలోచించాలనే ఉద్దేశంతో వాళ్ళు దీన్ని పోస్ట్ పోన్ చేశారన్నమాట. సో ఇప్పుడు ఈ ఇండియా కూడా దీని గురించి ఆలోచించాలి. వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆందోళన, అంటే యూరోపియన్స్ కన్సర్న్ ఆందోళన గురించి మన భారతదేశం కూడా ఆలోచించాలన్నమాట. ద గవర్నమెంట్ హ్యాస్ కాల్డ్ దిస్ ఏ డిప్లొమాటిక్ విక్టరీ, blaming Pakistan and also a British MEP with a Pakistan occupied Kashmir origins for strenuous efforts to attack India in the European Parliament. అంటే ఇప్పుడు ఏం చెప్తుంది ఈ గవర్నమెంట్, ఈ యూరోపియన్ యూనియన్ సంబంధించి కానీ ఎవరిని కూడా ఇది ఒక డిప్లొమాటిక్ విక్టరీ, అంటే దౌత్యపరమైన ఒక విజయం అని చెప్తుంది అనమాట. దేన్ని ఉద్దేశించి పాకిస్తాన్ బ్లేమ్ చేస్తుంది అనమాట. ఈ విజయానికి కారణం పాకిస్తాన్. తర్వాత ఆ బ్రిటిష్ MEP వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే దీని మీద ఎంతోగా అంటే బలమైన ఒత్తిడి తీసుకొచ్చారు, అఫోర్డ్ పెట్టారనమాట. స్టినియస్ అంటే బలమైన అనమాట, బలమైన ఒత్తిడిని తీసుకొచ్చారు. దేనికోసం భారతదేశం మీద అటాక్ చేయడానికి, భారతదేశం మీద దాడి చేయడానికి, యూరోపియన్ పార్లమెంట్ దాడి చేయడానికి వాళ్ళు బలమైన ఒత్తిడి తీసుకొచ్చారనమాట. ద హోప్ ఈస్ దట్ విత్ ద UK షెడ్యూల్ టు లీవ్ ద EU ఆన్ January 31st, ఇంట్రెస్ట్ ఇన్ ద యాక్ట్ CAA రిజల్యూషన్ విల్ వేన్. అంటే ఇప్పుడు January 31st వాళ్ళ ఆశ ఏంటంటే ఈ UK అనేది మొత్తం కూడా ఈ January 31st కల్లా దీని యొక్క మొత్తం రిజల్యూషన్ని గురించి మొత్తం చెప్తుంది అనమాట. దాంతోపాటు ఈ యాంటీ CAA రిజల్యూషన్ కూడా అది కూడా ఏంటంటే ఒక తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నమాట. ఫైనల్లీ ద గవర్నమెంట్ హ్యాజ్ లెట్ దట్ ద CAA ఈజ్ ఇండియాస్ ఇంటర్ లా. కానీ చివరికి ఏం చెప్పారు అంటే ఇది CAA అనేది ఆ ఇండియా యొక్క అంతర్గతంగా జరుగుతున్న విషయం అనమాట. వైల్ ద గవర్నమెంట్ ఈజ్ రైట్ అబౌట్ ఇండియాస్ సోవరన్ రైట్, ఇట్ వుడ్ బి deluding itself if it thinks any of these explanations are passing muster with the EU parliamentarians. అంటే ఇప్పుడు మనం దీని ప్రకారం చూసుకుంటే ఇది సార్వభౌమ అధికారం, ఈ భారతదేశానికి దానికి ఒక సార్వభౌమ అధికారం ఉందన్నమాట, దానికి ఒక హక్కు ఉందన్నమాట. ఆ హక్కు ప్రకారం కనుక చూసుకుంటే వాళ్ళు ఏంటంటే అది పూర్తిగా దీన్ని విశ్లేషించలేకపోతున్నారు. తర్వాత దీని గురించి పూర్తిగా EU పార్లమెంట్ అనేవాళ్ళు ఒక రెజల్యూషన్ తీసుకురావడానికి కానీ లేకపోతే దీన్ని చెప్పాలన్నా కానీ కష్టంగా ఉంది. ఎందుకని భారతదేశంలో జరిగే పరిణామాలు భారత్కి వరకే పరిమితమై ఉంటాయి అన్నమాట. ద గవర్నమెంట్ డైల్యూటెడ్ ఇట్స్ ఓన్ కేస్ అగెన్స్ట్ ఫారెన్ ఇంటర్ఫియరెన్స్ వెన్ ఇట్ ఫెసిలిటేటెడ్ ఏ విజిట్ బై EU MEPs to Srinagar last year when even Indian MPs were not allowed to visit. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే దాని యొక్క ప్రభావాన్ని తగ్గించిందన్నమాట, డైల్యూట్ చేసింది. ఎలా చేసింది? ఈ ఫారెన్కి సంబంధించిన వాళ్ళ ఎవరైతే లాస్ట్ మంత్ పోయిన సంవత్సరంలో ఏం చేశారంటే శ్రీనగర్కి కొంతమంది EUకి సంబంధించిన ఈ MEPs వచ్చేసారనమాట. ఆ మెంబర్ ఆఫ్ ఎలక్టోరల్ ఆఫ్ పార్లమెంట్ అనే వాళ్ళు వచ్చారనమాట. వచ్చి భారతదేశంలో విజిట్ చేశారు శ్రీనగర్లో. అసలు మన భారతదేశ ఎంపీలు కూడా పర్మిషన్ ఇవ్వనుంది. వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం వల్ల ఏమైందంటే దాని యొక్క ప్రభావం అనేది కొంతవరకు తగ్గిపోయింది ఇండియా అలాంటి పని చేయడం వల్ల. By engaging the EU MEPs to avoid a vote in the EU Parliament this week and offering to explain the reason behind CAA, the government is slipping up further. అంటే ఎప్పుడైతే మనం అనుమతి ఇచ్చామో మన భారతదేశంలో శ్రీనగర్కి అనుమతించడం వల్ల ఈ వారంలో ఈ యొక్క పార్లమెంట్ రెజల్యూషన్ తీసుకురావడానికి ఆగిపోవడానికి కారణం ఏంటి అంటే ఇదే, మనం యాక్సెప్ట్ చేశాం కాబట్టి వాళ్ళు కూడా మన కన్సర్న్ ప్రకారం కొంచెం వెయిట్ చేయడానికి రెడీ అయ్యారు. తర్వాత ఏంటి వాళ్ళు ఇంకా ఏం ఆఫర్ చేస్తున్నారంటే ఈ CAA చట్టాన్ని తీసుకురావడానికి సరైన కారణాల గురించి వాళ్ళకి ఇప్పుడు మన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నమాట, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత గవర్నమెంట్ అనేది కొంచెం తగ్గాల, స్లిప్పింగ్ అప్ ఫర్దర్, అంటే కొంచెం గవర్నమెంట్ అనేది కొంచెం తగ్గుతూ రావాలి వాళ్ళ విషయానికి వచ్చాక. న్యూఢిల్లీ మస్ట్ ఆల్సో కన్సిడర్ ద ఇంపాక్ట్ ఆఫ్ ఇట్స్ రిపీటెడ్ రిఫార్మ్స్ టు పాకిస్తాన్ యాజ్ ద సోల్ మూవర్ ఆఫ్ ఎనీ మోషన్ అగెన్స్ట్ ఇట్ ఎట్ వరల్డ్ లెజిస్లేచర్ అండ్ ఫోరా. అంటే ఇప్పుడు ఢిల్లీ అనేది కూడా మనం ఎక్కువగా ఆలోచించాలి దేని గురించి. ఏదైనా మన ప్రపంచవ్యాప్తంగా మన మీద ఏదైనా ఒక రెజల్యూషన్ కానీ ఏదైనా ఒక ప్రపంచ చట్టాల్లో మన మీద కొంచెం వ్యతిరేకత వస్తుందంటే దానికి ప్రధాన కారణం ఎవరంటే పాకిస్తాన్ అనమాట. పాకిస్తానే ఒత్తిడి తీసుకొస్తుంది. ఇట్ సీమ్స్ ఏ స్ట్రెచ్ దట్ పాకిస్తాన్ విచ్ ఇట్ సెల్ఫ్ ఆన్ ఇంటర్నేషనల్ నోటీస్ ఫర్ టెర్రరిజం అండ్ అటాక్స్ ఆన్ మైనారిటీస్ కెన్ బ్రింగ్ సచ్ వెయిట్ టు బీర్.
అంటే ఇప్పుడు మన భారతదేశం కూడా ఏం తీసుకురావాలంటే పాకిస్తాన్ గురించి ప్రపంచానికి తెలియజేయాలి. అంటే ఈ టెర్రరిజం గురించి ఎక్కువగా భారతదేశంలో ప్రపంచంలో టెర్రరిజం అనేది నోటీస్ అయ్యేది పాకిస్తాన్లోనే. తర్వాత వీళ్ళు మైనారిటీస్ మీద ఎలాంటి అటాకులు చేస్తున్నారో అలాంటి వాటి పరిణామాలు తీసుకొస్తే మనం కూడా దాన్ని ఆ పోటీలో నిలబడచ్చు అనమాట. ఇన్ ద EU పార్లమెంట్ 626 MEPs of the total 751 were members of the group that originally drafted the 6 resolutions, and it seems unlikely that Islamabad could have achieved such a majority. అంటే ఇప్పుడు మనకు మన సిక్స్ రిజల్యూషన్స్ అని చెప్పారు కదా, ఆ 6 రిజల్యూషన్లో మొత్తం 751 మెంబర్స్ ఉన్న ఆ పార్లమెంట్లో 626 మెంబర్స్ అనే వాళ్ళ యొక్క మెజారిటీతో ఆ యొక్క 6 రిజల్యూషన్స్ రాయబడ్డాయి అనమాట. దాంతో ప్రకారం 6 రిజల్యూషన్ ఇస్లామాబాద్ అంటే పాకిస్తాన్ కూడా ఆ మెజారిటీ కూడా గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఆ పాకిస్తాన్ కూడా ఆ 6 రిజల్యూషన్ ప్రకారం చూసుకుంటే అది కూడా ఫెయిల్ అవుతుంది. వాళ్ళకు కూడా దానికి సరిపోయే అంటే దాన్ని దాన్ని ఆ రిజల్యూషన్ని యాక్సెప్ట్ చేసేంత మెజారిటీ అనేది పాకిస్తాన్లో కూడా అంటే పాకిస్తాన్లో కూడా హింస అనేది బాగా జరుగుతుందన్నమాట. అబోవ్ ఆల్ ద గవర్నమెంట్ మస్ట్ రిఫ్లెక్ట్ ఆన్ ద క్యుములేటివ్ toll on its diplomatic heft following international alarm over the CAA plans for the NRC and the dilution of Article 370. అంటే ఇప్పుడు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ గవర్నమెంట్ అనేది అంటే అక్కడ డిప్లొమాటిక్ అనేది దానికి అంటే ఈ CAAకి సంబంధించింది వాళ్ళు ఏం చేస్తారంటే దౌత్యపరమైన విధానాల ద్వారా ఈ CAAకి సంబంధించిన విషయాలని NRCకి సంబంధించిన విషయాలని తర్వాత ఆర్టికల్ 370ని రద్దు చేయడం డైల్యూట్ చేయడం అనే విషయాల గురించి కూడా వాళ్ళు దీని గురించి ఒక పూర్తిగా క్యుములేటివ్ టోల్ అంటే పూర్తి అన్నిటి కలిపి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నమాట. ఇన్స్టెడ్ ఆఫ్ పుషింగ్ ఏ పాజిటివ్ ఎజెండా ఫర్ ఇండియా ఆర్ హార్డ్లింగ్ గ్లోబల్ ఛాలెంజెస్, ఇండియన్ డిప్లొమాట్స్ సీమ్ టు బీ ఓవర్వెల్మ్డ్ కీపింగ్ అవుట్ ఎనీ నెగిటివ్ రిఫరెన్సెస్ టు ఇండియా ఎట్ అఫీషియల్ ఫోరా. అంటే ఇప్పుడు ఈ యొక్క పాజిటివ్ అంటే పుషింగ్ పాజిటివ్ ఎజెండా అంటే పాజిటివ్ ఎజెండాను ప్రపంచాన్ని చూపించే బదులు వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ గ్లోబల్గా మనకు వచ్చిన ఛాలెంజెస్ ఏవైతే సవాళ్ళు ఉన్నాయో వీటిని హ్యాండిల్ చేయడానికి మన భారతదేశం సంబంధించిన ఈ దౌత్యవేత్తలు అందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క సహాయశక్తిలో ప్రయత్నిస్తున్నారన్నమాట. ఈ నెగిటివ్ రిఫరెన్సెస్ని రానియకుండా ఇంటర్నేషనల్ ఫోరాలో అంటే అఫీషియల్ ఫోరాలో ఈ నెగిటివ్ రిఫరెన్స్ భారతదేశం మీద వ్యతిరేకత రానియకుండా ఉండడం కోసం మన భారతదేశం సంబంధించిన దౌత్యవేత్తలు అనేవాళ్ళు చాలా అంటే ఫుల్ ఎఫర్ట్స్తో ఓవరాల్ అంటే ఉన్న ఆ శక్తి కన్నా ఎక్కువ శక్తిని ఉపయోగించి వాళ్ళు పనిచేస్తున్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసండి మనకి నెక్స్ట్ ఆర్టికల్స్ వచ్చేసి ఒకటి వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి బాగా మనకి ఇబ్బంది పడుతున్న వైరస్ ఏంటంటే ఈ కరోనా వైరస్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఒక భయానకంగా తయారైంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఒక్కసారిగా దీని మీద హై అలర్ట్ని ప్రకటించింది. ఈ వైరస్కి సంబంధించి ఇది ఎక్కడ పుట్టింది, దీని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, అసలు ఇది ఫస్ట్ చైనాలోనే స్టార్ట్ అయింది కాబట్టి ఈ చైనా అనేది రెస్పాన్సిబుల్ ఈ రోగానికి అంటే ఈ ప్రపంచంలో అన్ని దేశాలకి ఇది వ్యాప్తి చెందడానికి చైనానే అంటే చైనా ఒక ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ వల్లే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. చైనాలో నుంచి ఇదే కాకుండా చాలా రకాలైన సార్స్ అనే వైరస్ అనేది చైనా నుంచే వచ్చింది. తర్వాత చికెన్ గూనియా ఇలాంటి ఎన్నో రకాలైన భయంకరమైన రోగాలకు కారణం ఏంటంటే చైనా. ఈ చైనా వల్ల ప్రపంచంలో ఆర్థికంగా చాలా ఈ రోగాల వల్ల వచ్చే ఆర్థికంగా దెబ్బతింటున్నారు. తర్వాత డెవలప్మెంట్ అనేది ఒకళ్ళ మధ్య ఉన్న రిలేషన్స్ అనేవి డెవలప్మెంట్లు అనేవి లేకుండా పోతున్నాయి. ఎందుకని ఈ రోగం వల్ల ఏమవుతుందంటే ఒక చోట నుంచి ఒక చోటకి ఈ యొక్క మనుషులు అనేది ట్రావెలింగ్ అనేది నిలిపేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే డెవలప్మెంట్ అనేది పూర్తిగా వ్యాపారం అనేది దెబ్బతింటుంది. ఇలాంటి పరిణామాలు వస్తున్నాయి. చైనా అనేది చాలా బ్యాక్డ్రాప్లో ఉంది. అంటే ఈ యొక్క ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో చైనా వెనకబడి ఉందని చెప్పి ఆర్టికల్ అండి చాలా ఇన్ డీటెయిల్గా సింపుల్ వార్డింగ్లోనే ఉంది. ఒకసారి మీరు చదవండి, ఈజీగా అర్థమవుతుంట. అంటే కొన్నాళ్ళుగా ఎంతమంది చనిపోయారు, 200 మంది వరకు చనిపోయారు. ఈ కరోనా వైరస్ వల్ల 200 మంది వరకు చనిపోయారు అనమాట. 10,000 మంది వరకు ఇన్ఫెక్ట్ అయ్యి ఉన్నారు. దాంతోపాటు ఇది జనవరి 25 నుంచి చూసుకుంటే కనుక అసలు ఫస్ట్ కేసు అనేది డిసెంబర్ 31న ఫైల్ అయిందనమాట, చైనాలో ఫైల్ అయింది. ఇది ఎలా వస్తుంది అంటే ఏవైతే మనకు సముద్రం మీద ఆధారపడుతున్న జంతువులు చేపలు వాటి నుంచి ఫస్ట్ అనేది వచ్చిందని చెప్పేసి అంటున్నారు. దాని తర్వాత ఇప్పుడు ఈ వ్యాధి అనేది థాయిలాండ్, జపాను, నేపాల్, సౌత్ కొరియా, తైవాను, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్, ఫ్రాన్స్, ఆస్ట్రియా, జర్మనీ, కొలంబియా, వియత్నాం, మలేషియా, సింగపూర్ ఇలా అన్ని దేశాల్లో కూడా వ్యాపించిందనమాట. దగ్గర చైనాలోని 4,000 కేసులు అనేవి ఫైల్ అయ్యి ఉన్నాయి ప్రస్తుతానికి. ఈ వుహాన్ అనే సిటీలో పూర్తిగా ఈ యొక్క మొత్తంగా షట్డౌన్ చేశారు ఈ వ్యాధి కారణం వల్ల. అంటే వేరే దేశాలకు ఇది పాకకుండా ఉండటం కోసం. మన భారతదేశంలో వచ్చేసి కేరళలో ఒక కేసు ఫైల్ అయిందనమాట. కేరళలో ఒక కేసు ఫైల్ అయినా కానీ అతనిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు, ఐసోలేటెడ్గా ఉంచి ఎవరితో కలవనీయకుండా ఉంచి అతన్ని చూస్తున్నారు. అతని యొక్క పరిస్థితి అనేది బాగానే ఉంది, ఆ ఎఫెక్ట్ అయిన రోగి యొక్క పరిస్థితి అనేది బాగానే ఉంది. మనం కేరళను కూడా కొంత ఆదర్శంగా తీసుకోవాలి. ఒకసారి మనకు
మనకు నిపా వైరస్ కూడా కేరళ నుంచి స్టార్ట్ అయిందనమాట. అప్పుడు దాంట్లో 17 మంది దాకా చనిపోయారు కేరళలో. సో ఆ వైరస్ అనేది ఎక్కువగా ప్రభావితం అవ్వకుండా, ఎక్కువగా పావకుండా కేరళ అనేది చాలా మంచి జాగ్రత్త చర్యలు తీసుకుందనమాట. సో మనం ఆ నిపా వైరస్ని కేరళ అనేది చాలా సమర్థవంతంగా ఎదుర్కొని పూర్తిగా ఆ వైరస్ని అంటే లేనిది రాష్ట్రంగా వాళ్ళు డిక్లేర్ చేశారన్నమాట. అలాంటి పరిణామాలు అనేవి ఇప్పుడు చైనా కూడా పాటించాలి అని చెప్పి ఆర్టికల్ అండి. చదవండి ఒకసారి, ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏమైనా చూసుకుంటే అది ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి, కానీ ఇది ఇంకా మంచి ఆర్టికల్ అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఇండియాలో ఫార్మింగ్ అనేది చాలా ప్రాబ్లమేటిక్గా ఉందన్నమాట. అంటే ఫార్మింగ్కి సంబంధించి గవర్నమెంట్ అనేది ఎటువంటి నిర్ణయాలు తీసుకోవట్లేదు. పూర్తిగా ఈ యొక్క వ్యవసాయాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇండియన్ గవర్నమెంట్ అనేది వ్యవసాయాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. మన భారతదేశం అనేది ఎప్పటి నుంచో క్రీస్తుపూర్వం నుంచి కూడా ఎప్పుడూ కూడా వ్యవసాయ ఆధారిత దేశం అనమాట. అలాంటి దేశంలో ఈ వ్యవసాయాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల అన్ని రకాల మీద దీని యొక్క ప్రభావం పడుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. థింకింగ్ బియాండ్ ద ఫార్మ్స్ సోప్స్ అంటే సోప్స్ అంటే ఏంటంటే రాయితీలు అనమాట. అంటే మన పంట రాయితీలు, పంటకి ఇచ్చే ఈ ఫామ్కి సంబంధించిన పంట రాయితీలు ఇవ్వడం కన్నా మనం ఇంకా దానికన్నా ఎక్కువ ఆలోచించాలి. ఇండియా నీడ్స్ వెల్ టైలర్డ్ ఫార్మ్ మెజర్స్ టు బ్యాలెన్స్ ద నేషనల్ రిక్వైర్మెంట్ విత్ ఫార్మర్స్ ఆస్పిరేషన్స్. అంటే ఇప్పుడు మనం భారతదేశం ఏం చేయాలంటే ఇంకా మంచిగా టైలర్డ్ అంటే మంచి విధానాన్ని తయారు చేయడం అనమాట. అంటే టైలర్డ్ అంటే బట్టలు కుట్టడం లాంటి, అంటే ఈ ఎల్లిక అనేది కరెక్ట్గా ఉండాలి. దేనికి సంబంధించి ఈ యొక్క ఫార్మ్ మెజర్స్ అంటే ఈ వ్యవసాయం సంబంధించిన ఏవైతే మనం తీసుకున్న సిద్ధాంతాలు కానీ నిర్ణయాలు కానీ వాటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి. దీంతోపాటు మన నేషనల్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే మన భారతదేశంలో ఎంత అవసరం, మనం తీసుకునే ఫుడ్ అనేది మనం పండించే పంట మన భారతదేశానికి సరిపోతుందా లేదా, మనం లేకపోతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామా. మనం పండించే పంట మన భారతదేశంలో సరిపోయింది అనుకోండి, ఇంపోర్ట్స్తో అవసరం లేదు. దానివల్ల ఏమవుతుందంటే ఇంటర్నేషనల్ మనీ అనేది మనకు మిగిలిపోతుంది, మనకు ఎక్స్చేంజ్ మనీ అనేది మిగిలిపోతుంది అనమాట. దాంతోపాటు ఆ వ్యవసాయ రైతుల యొక్క ఫార్మర్స్ యొక్క కోరికలు ఏమన్నా, యాస్పిరేషన్స్ ఏమున్నాయి, వాళ్ళ యొక్క కోరికలు ఏమున్నాయో వాటి రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ రావాలి. అంటే రైతుల యొక్క కోరికలు ఏముంటాయి, మంచి ఆదాయం రావాలంటుంది, ఆ ఆదాయాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ దాంతోపాటు మన నేషనల్ రిక్వైర్మెంట్ కూడా చూడాలి అని చెప్తున్నారండి. ఒకసారి దీంట్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. థింకింగ్ బియాండ్ ద ఫార్మ్ సోప్స్, అక్కడ స్పెల్లింగ్ కొంచెం తప్పబడింది, SOAPS అనేది పొరపాటున స్పెల్లింగ్ తప్పబడింది, SOPS అనమాట. సోప్స్ అంటే కాన్సెషన్ రాయితీలకు, యాస్పిరేషన్ డిజైర్ హోపు కోరిక, రెస్పైట్ రెస్ట్ బ్రేక్ విశ్రాంతి, కాగ్నిజెన్స్ నాలెడ్జ్ అవేర్నెస్ పరిజ్ఞానము, స్టిమ్యులస్ స్పర్ బూస్టు ఉద్దీపనము, ఇంపరేటివ్ వైటల్ క్రూషియల్ అనివార్యము, డిస్పారిటీ ఇన్ఈక్వాలిటీ ఇంబ్యాలెన్స్ అసమానత్వము, డిసిలరేషన్ స్లో డౌన్ స్లో వేగం తగ్గించు, ఎమాలిరేట్ ఇంప్రూవ్ మేక్ బెటర్ గుణపరచు, ఇంపిటస్ మొమెంటము ఇంపల్స్ బలము, సస్టైనబుల్ కాన్స్టాంట్ ఇన్వేరియబుల్ స్థిరమైన, ఎసర్టైన్ డిస్కవర్ డిటర్మైన్ రూఢీపరచు, పెర్టినెంట్ రిలవెంట్ సూటబుల్ సంబంధించిన. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక్కడ మన ఆర్టికల్లోకి వెళ్తే కనుక ద ఇయర్ 2019 విట్నెస్డ్ ఏ సిరీస్ ఆఫ్ ఇంటర్వెన్షన్స్ అండ్ డిస్రప్షన్స్ ఇన్ ద ఫార్మ్ సెక్టార్. అంటే మనం 2019 కనుక చూసుకుంటే ఈ యొక్క వ్యవసాయ రంగ సంబంధించిన దాంట్లో సిరీస్ ఆఫ్ అంటే చాలా వరుసగా చాలా ఇబ్బందులు అనేవి ఏర్పడినాయి అనమాట. అంటే పంట నష్టం కానీ, లేకపోతే కరువు ఏర్పడటం కానీ, లేకపోతే వరదలు రావటం కానీ ఇలాంటి ఎన్నో జరిగినాయి అని చూసాం అనమాట. The first half of the year saw the launch of a grand farm shop in the form of the Pradhan Mantri Kisan Samman Nidhi with a record allocation of 75,000 crore, and the second half however was a disaster for the sector as many parts of the country witnessed drought and floods. అంటే మనం ఈ యొక్క 2019లో ఫస్ట్ భాగం కనుక మనం చూసుకుంటే ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి కింద 75,000 కోట్ల రూపాయల ఫండ్స్ అనేవి రిలీజ్ చేశారు. కానీ మనం సెకండ్ హాఫ్లో కనుక చూసుకుంటే ఇదే టైంలో ఏమైంది, నెక్స్ట్ 6 నెలలు ఏమైంది, పూర్తిగా కరువు వరదలు అనేవి భారతదేశంలో రకరకాల చోట్ల ఏర్పడినాయి అనమాట. ద ఎకనామిక్ స్లో డౌన్ అండ్ ద స్ప్రిల్లింగ్ ఆనియన్ అండ్ వెజిటేబుల్ ప్రైసెస్ బర్డెన్డ్ కన్జ్యూమర్స్ ఇంక్లూడింగ్ ఫార్మర్స్ ప్రొవైడింగ్ ఏ షార్ట్ రెస్పెక్ట్ టు ఓన్లీ ఏ సెక్షన్ ఆఫ్ ఫార్మర్స్. అంటే ఇప్పుడు ఈ ఎకనామిక్ స్లో డౌన్ అంటే ఈ యొక్క మందగమనం, ఆర్థిక మందగమనం కావచ్చు. స్ప్రిల్లింగ్ ఆనియన్స్ అంటే స్ప్రిల్లింగ్ అంటే ఒకసారి వృత్తాంతం అంటే తిరిగి అంటే ఒకసారి ఆనియన్ రేట్లు అనేవి పెరిగిపోయినాయి. తర్వాత వెజిటబుల్ ప్రైసెస్ అనేవి పెరిగిపోవడం వల్ల ఈ బర్డెన్ అనేది ఎవరైతే ఆ కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో అంటే వినియోగదారులు ఎవరైతే ఉన్నారో దాంట్లో ఫార్మర్స్ కూడా వినియోగదారులు అయిపోయారు కదా. ఇప్పుడు ఫార్మర్స్ కూడా వినియోగదారులు కాబట్టి వాళ్ళు కూడా ఉన్నారు. దానివల్ల ఏమైందంటే పూర్తిగా ఈ ఫార్మింగ్ సెక్షన్ అనేది పూర్తిగా దెబ్బతినిపోయింది. కొన్ని సెక్షన్ల వరకు ఫార్మింగ్ వాళ్ళు మాత్రమే అంటే కొంతమంది రైతులు మాత్రమే దీంట్లో లబ్ధి పొందారనమాట. దిస్ క్లియర్లీ రిఫ్లెక్ట్ త్రూ టూ థింగ్స్. వన్,
populist measures have a low bearing on the economy. Second, despite several measures to reduce the vulnerability of climate induces disasters, the farm sector and farmer continue to suffer losses. అంటే ఇప్పుడు మనం దీంట్లో రెండు రకాల అంశాలు ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఏంటి అంటే చాలామంది ఎక్కువగా అంటే ప్లూరలిస్ట్ అంటే ఎక్కువగా భిన్న అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళందరూ ఎలా ఉన్నాయంటే మనం తీసుకునే ఏ చర్య అయినా కానీ అంటే ఈ ఫార్మింగ్ రంగంలో ఏ తీసుకొచ్చినా అది ఎకానమీకి పెద్దగా ఉపయోగపడేది కాదని ఒక అంశం ఒకటి. రెండోది ఏంటంటే సెవరల్ మెజర్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఏంటి క్లైమేట్ అనేది వనరబిలిటీ అంటే హానికరంగా తయారయ్యే పరిస్థితిలో ఉందన్నమాట. దానివల్ల ఏమవుతుంది క్లైమేట్ ఇండ్యూస్డ్ డిజాస్టర్స్ అంటే ఈ ప్రకృతి చేత ఉత్తేజింపబడుతున్న ఏవైతే విపత్తులు ఏవైతే ఉన్నాయి డిజాస్టర్స్ అంటే ఇండ్యూస్డ్ అంటే ఏంటంటే ప్రేరేపించడం అనమాట. ఈ ప్రకృతి చేత ప్రేరేపిస్తున్న ఈ విపత్తులు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఏమైతుందంటే ఈ ఫార్మింగ్ సెక్టర్ అనేది పూర్తిగా లాసెస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. దేర్ ఫోర్ టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ leverage on opportunities that exist of is a most to boost agriculture. అంటే ఇప్పుడు మనం తీసుకుంటున్న విధానాలు అయితేనేమి మనకు ఇంతకుముందు జరిగిన పరిణామాల వల్ల వచ్చిన ఎక్స్పీరియన్స్ అయితేనేమి మనకు దానివల్ల మనం ఏం చేయాలంటే ఈ అగ్రికల్చర్ని ఎలా అభివృద్ధి చేయాలా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా దీన్ని బూస్టప్ ఇవ్వాలా అనే దాని గురించి ఆలోచించాలా. ఫోకస్ ఏరియా మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేయాలా ఈ అగ్రికల్చర్ డెవలప్ చేయాలంటే అనేది చూస్తాం. Agriculture is a crucial segment for inclusive development and provides a stimulus to the economy, especially when it is not doing too well. అంటే అగ్రికల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట, క్రూషియల్ అండి, చాలా అత్యంత ముఖ్యమైన సెగ్మెంట్ అనమాట. ఇంక్లూజివ్ డెవలప్ అంటే భారతదేశం అనేది బాగా అంటే స్థిరమైన అభివృద్ధి జరగాలి అంటే ఇంక్లూజివ్ అంటే స్థిరంగా అభివృద్ధి జరగాలి అంటే తర్వాత ఈ ఎకానమీ అనేది బాగా ప్రోత్సహించబడాలి, స్టిమ్యులస్ అవ్వాలంటే ఎక్కువగా డెవలప్ అవ్వాలి అంటే ఈ యొక్క అగ్రికల్చర్ సెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సిన్స్ కంట్రీ హ్యాజ్ సెవరల్ టార్గెట్స్ అండ్ కమిట్మెంట్స్ టు బీ అచీవ్డ్ ఇన్ ద నెక్స్ట్ డెకేడ్. అంటే మన భారతదేశం అనేది నెక్స్ట్ రాబోయే 10 కాలాల్లో చాలా టార్గెట్స్ అనేవి తర్వాత చాలా అచీవ్మెంట్స్ అనే వాటిని టార్గెట్లు పెట్టుకుందనమాట. ఇట్ ఈజ్ ఇంపరేటివ్ టు లే ఏ స్ట్రాంగ్ ఫౌండేషన్ బై లాంచింగ్ మెజర్స్ దట్ కెన్ స్టెమ్ ఫాలింగ్ ఫార్మ్ గ్రోత్. అంటే ఇప్పుడు మనం ఖచ్చితంగా ఇంపరేటివ్ అంటే ఏంటంటే అనివార్యం ఏంటి అంటే మనం ఖచ్చితంగా ఒక ఫౌండేషన్ వేయాలా అంటే ఒక పునాదిని వేయాలా ఒక ఫార్మింగ్ గ్రోత్కి అంటే ఈ పంటలు అనేవి బాగా పెరగడానికి ఈ ఫార్మింగ్ అనేది బాగా జరగడానికి ఒక పునాది అనేది ఇప్పుడే పడాలి. ఫస్ట్ ద డిస్పారిటీ ఇన్ అగ్రికల్చర్ ఎక్స్పెండిచర్ అండ్ గ్రోత్ డ్రైవర్స్ మెయిన్లీ ద సబ్సిడరీ సెక్టార్స్ మస్ట్ బి అడ్రస్డ్. అంటే ఇప్పుడు డిస్పారిటీ అంటే అన్ఈక్వల్ అనమాట, అసమానతలు ఉన్నాయన్నమాట. అగ్రికల్చర్ ఎక్స్పెండిచర్లో ఒక అసమానతలు ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క సబ్సిడీ సెక్టార్ అనే అంటే ఈ అసమానత వల్ల ఏమవుతుందంటే అన్నిటికీ సబ్సిడీలు సరిగ్గా ఇవ్వట్లేదు, కొన్నిటికి ఇస్తున్నారు కొన్ని సబ్సిడీలు ఇవ్వట్లేదు అనమాట. సో ఈ అసమానతను తొలగించాలా. డిస్పైట్ హయ్యర్ గ్రోత్ ఇన్ లైఫ్ స్టాక్ అండ్ ఫిషరీ సెక్టార్ ఓన్లీ మ్యాండేట్ టు లో ఎక్స్పెండిచర్ వాజ్ రికార్డెడ్. అంటే ఇప్పుడు మనకు ఎక్కువగా బాగా ఆదాయం వచ్చేది ఏంటి అంటే హయ్యర్ గ్రోత్ ఉన్నాయి ఏదంటే ఎక్కువగా అభివృద్ధి ఉన్నది ఏంటంటే లైఫ్ స్టాక్ అంటే పశువుల పెంపకం ఒకటి, తర్వాత ఫిషరీస్ చేపల పెంపకం అనేది. ఈ 2 సెక్టార్లో మంచి గ్రోత్ ఉన్నప్పటికీ కూడా వీటికి ఖర్చు అనేది చాలా తక్కువ పెడుతున్నాను అనమాట. అంటే వీటికి మన బడ్జెట్లో కేటాయిస్తున్న డబ్బులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి అనమాట, తక్కువగా ఉన్నాయి. ఎక్స్పెండిచర్ ఆన్ ద లైఫ్ స్టాక్ అండ్ ఫిషరీస్ మస్ట్ బీ ఇంక్రీజ్డ్. అంటే వీటికి సంబంధించి ఈ పెట్టుబడులు అనేవి పెరగాల. ఏవి ఈ పశుపోషణకు సంబంధించి ఫిషరీస్కి సంబంధించి అంటే ఇవి కూడా మనకు వ్యవసాయ కిందకే వస్తాయి అనమాట. యాజ్ దే ఆర్ మెయిన్లీ కనెక్టెడ్ విత్ రిసోర్స్ పూర్ ఫ్యామిలీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అండ్ ఆల్సో టు రైజ్ ద డీసెలరేటింగ్ గ్రోత్ రేట్. అంటే ఇప్పుడు ఈ ఏవైతే మన లైఫ్ స్టాక్ కానీ ఈ ఫిషరీస్ అనేవి ఎవరికి సంబంధించినవి అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు సంబంధించిన అంశాలు అనమాట. వీటిలో పెట్టుబడులు పెడితే ఏంటంటే దానివల్ల ఏమవుతుందంటే ఒక డీసెలరేటింగ్ అంటే ఆ ఎకానమీని తిరిగి మళ్ళీ పునరుద్ధరించవచ్చు అనమాట. ఈ ఎకనామిక్ రేట్ని అనేది తిరిగి పునరుద్ధరించవచ్చు అనమాట. మోర్ ఎవర్ ద expenditure on research and development in agriculture needs to be raised from nearly 0.4% to the agriculture GDP to 1% as pay huge dividend in the long run in ameliorating poverty and improving the livelihood compared to any other investment. అంటే ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ బడ్జెట్లో వీటి యొక్క సంబంధించిన ఈ జీడిపిలో మనకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దీని యొక్క పెట్టుబడులు అనేవి 0.4% ఉందన్నమాట అగ్రికల్చర్ సంబంధించి. దీన్ని 1% తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే చాలా అత్యంత స్థాయిలో ఎక్కువ మార్పు వస్తుందన్నమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే పూర్తిగా ఈ యొక్క ఎకానమీని పావర్టీని ఇంకా తగ్గించే విధంగా అమాల్ రేట్ అంటే ఏంటంటే గుణపరిచే విధంగా ఆ పావర్టీని తగ్గిస్తూ
దాన్ని ఇంకా అభివృద్ధి చేసే విధంగా, అంటే ఆ పావర్టీ నుంచి వాళ్ళని అభివృద్ధి పదం వైపు తీసుకొచ్చే విధంగా ఉపయోగపడుతుంది అని చెప్తున్నారు. కన్సిడరింగ్ ఇండియా డిపెండెన్సీ ఆన్ అగ్రికల్చర్ అండ్ రికరింగ్ క్లైమేట్ ఇండ్యూస్డ్ disasters, it is imperative to extend the implementation of climate smart villages of the Indian Council of Agriculture Research National Innovation on climate resilient agriculture across the nation. అంటే ఇప్పుడు మనకు ఎక్కువగా కూడా ఎప్పుడు కూడా మనకు ప్రతిసారి రిపీట్ అయ్యేది ఏంటంటే క్లైమేట్ ఇండ్యూస్డ్ డిజాస్టర్స్, అంటే ఈ పర్యావరణం వాతావరణం చేత ప్రోత్సహించబడుతున్న విపత్తులు ఏవైతే ఉన్నాయో అవే మనకు మన నాశనానికి కారణం అనమాట, ఈ పంట నాశనానికి కారణం అవుతున్నాయి. సో ఇప్పుడు ఏం చేయాలంటే గవర్నమెంట్ ఏంటంటే క్లైమేట్ స్మార్ట్, అంటే క్లైమేట్కి సరిపోయే విధంగా క్లైమేట్ స్మార్ట్ విలేజెస్ అనేది తయారు చేయాలి. ఎవరు? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ నేషనల్ ఇన్నోవేషన్ ఆఫ్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ అక్రాస్ ద నేషన్. అంటే భారతదేశం మొత్తం మీద ఈ సంస్థ అనేది క్లైమేట్కి అనుకూలంగా ఉండే ఈ గ్రామాలను తయారు చేయాలన్నమాట. సెకండ్, ద ఫార్మర్ ప్రొడ్యూస్డ్ ఆర్గనైజేషన్స్ FPOs which are currently facing operational and structural issues governed by different acts and funded by various sources may be strengthened by bringing them under one institute, preferably an FPO development and regulatory authority. రెండో విషయం ఏంటంటే ఫార్మర్ ప్రొడ్యూషన్ ఆర్గనైజేషన్స్ అనేవి వీటి కింద రకరకాల సంస్థల కింద ఇది పనిచేస్తున్నాయి. రకరకాల ఆర్గనైజేషన్ అనేవి ఫండింగ్ ఇస్తున్నాయి అనమాట. వీటిని ఇంకా బలోపేతం చేయాలి అంటే ఇన్ని రకాల యొక్క అధికారంలో ఇది ఉండకూడదు. ఇది లేకుండా ఒకటే అథారిటీ, ఏది FPO అథారిటీ కింద ఈ ఫార్మింగ్ సంబంధించిన అంశాలన్నీ ఉండి దాన్ని ఇంకా బలపరిచారనుకోండి, దీని అభివృద్ధికి కారణం అవుద్దనమాట. ఏ స్ట్రక్చర్ ఇంప్యూటస్ మస్ట్ బి గివెన్ టు బిల్డ్ ఏ బ్లాక్ చైన్ బేస్డ్ e-marketplaces connecting farmers, traders, agencies, institutions and exporters on a common platform to check prices, fluctuations and harness decentralization. అంటే ఇప్పుడు ఏం చేయాలి? వీటితో పాటు వాళ్ళ యొక్క ఆర్థికంగా అంటే ఇవన్నీ ప్రోత్సాహకాలు ఇస్తూ ఏం చేయాలి, దాంతోపాటు వాళ్ళ యొక్క బ్లాకేజ్ అంటే ఈ యొక్క చైన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ మార్కెట్లో ఉన్న చైన్ సిస్టమ్ తీసేసి ఎవరైతే ఆ మార్కెట్కి ఈ యొక్క ప్రొడ్యూసర్లకి డైరెక్ట్గా కనెక్షన్ ఏర్పాటు చేయాలన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఈ ప్రైస్ ఫ్లక్చుయేషన్స్ ఉండదు. అంటే మన ప్రోడక్ట్ తయారు చేసినోడు అమ్మాడు అనుకోండి, వాడు గిట్టుబాటు ధరకు అమ్ముతాడు. ఈ మధ్యలో ఎక్కువ మంది రావడం వల్ల ఏమవుతుందంటే రేట్లు అనేవి పెరిగిపోతున్నాయి అన్నమాట. సో దాంట్లో ఏమవుతుందంటే డీసెంట్రలైజేషన్ చేయొచ్చు మనం. అంటే వాడు ఒకే పరిపాలన వికేంద్రీకరణ, అంటే అందరూ కనుక అమ్మడం మొదలుపెట్టారనుకుంటే రేట్లు కూడా పడిపోయే అవకాశం ఉందన్నమాట. Further, affordable technologies must be developed particularly in rural and remote areas where digital literacy of farmers have improved considerably. అంటే ఇప్పుడు ఇలాంటి టెక్నాలజీకి సంబంధించిన అంశాలు అనేవి ఇంకా ఎక్కువ తీసుకురావాలి, ఇంకా అభివృద్ధి చేస్తూ రావాలి. ఇప్పుడు మన రిమోట్ ఏరియాల్లో కూడా ఈ డిజిటల్ లిటరసీ అనేది ఫార్మర్స్ అందరికీ అనేది బాగా అలవాటు అయిపోయింది అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు, అందరికీ అన్ని అంశాలు తెలుస్తున్నాయి అనమాట. కీ ఫార్మ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఆర్గనైజేషన్స్ ఇన్ ద ఫ్రంట్ లైన్ ఆఫ్ ఫార్మ్ సర్వీస్ డీలింగ్ విత్ పెరిషబుల్ అండ్ లో షెల్ఫ్ లైఫ్ కమోడిటీస్ మస్ట్ డిజిటలైజ్ సో దట్ దే ఆర్ ఎఫిషియెంట్లీ మేనేజ్డ్. అంటే ఇప్పుడు మనం దీంట్లో ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకు తొందరగా పెరిషబుల్ అంటే తొందరగా పాడైపోయే వస్తువులు ఉంటాయి, కమోడిటీస్ కొన్ని ఉంటాయి. కొన్ని ఏమో లాంగ్ స్టాండింగ్, ఇప్పుడు పప్పులు ధాన్యాలు అనేవి ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవచ్చు, బియ్యం కానీ వాటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోవచ్చు. కొన్ని చేపలు కానీ లేకపోతే ఆకుకూరలు కానీ వీటన్నిటిని కూడా చాలా తక్కువ కాలంలోనే మనం టమాటాలు ఇవన్నీ కూడా తక్కువ కాలంలో ఉండొచ్చు. సో ఇలాంటి వాటి మధ్య మనం డిఫరెన్స్ చూపించి వాటిని కనుక డిజిటలైజ్ చేస్తే కనుక మనం వాటిని ఎఫెక్టివ్గా మేనేజ్ చేయొచ్చు. ఎవరికి అవసరం ఎంతవరకు ఉందో వాటిని ఈజీగా యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్, ఇప్పుడు మనం ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. థర్డ్, లార్జ్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ అగ్రికల్చర్ ఓవర్ సెవరల్ ఇయర్స్ హ్యావ్ ఎంకరేజ్డ్ మోనోకల్చర్ థ్రెటనింగ్ ద ఎన్వైరన్మెంట్ అండ్ సాయిల్ హెల్త్ మెయిన్లీ ఇన్ గ్రీన్ రెవల్యూషన్. అంటే ఇప్పుడు మనకు ముఖ్యంగా భయంకరంగా బాధపడాల్సిన విషయం ఏంటంటే ఎక్కువ శాతం అనేది మోనోకల్చర్లో ఉంది. అంటే ఒకే రకమైన పంటను వేస్తున్నారు. ఇప్పుడు మనం కొన్ని ఏరియాలో చూస్తే మిర్చి, పత్తి, లేకపోతే కొన్ని ఏరియాలో వరి, అలా మోనోకల్చర్ ఉంటుందన్నమాట. అలా మోనోకల్చర్ ఉండకూడదు. దానివల్ల ఏమవుతుందంటే పర్యావరణం దెబ్బతింటుంది. అంటే ఒకే రకమైన పంట వేయడం వల్ల ఆ సాయిల్లో ఏమవుతుంది, నేలలో ఏమవుతుందంటే బలం అనేది తగ్గిపోతుంది, పూర్తిగా అయిపోతుంది. సో కొన్నాళ్ళకి ఆ నేల అనేది దేనికి పనికి రాకుండా పోతుంది, ఆ సాయిల్ హెల్త్ దెబ్బతింటుంది అనమాట. సో ఇలాంటి జరగకుండా గ్రీన్ రెవల్యూషన్ అన్ని పంటల్లో పండే విధంగా మనం తీసుకురావాలన్నమాట. ద స్మాల్ స్కేల్ ఇన్వెస్ట్మెంట్ మెజర్స్ ఆర్ యాన్ ఇన్సెంటివ్ బేస్డ్ సిస్టమ్ ఈజ్ ఎసెన్షియల్ టు స్కేల్ అప్ సస్టైనబుల్ ప్రాక్టీసెస్ సచ్ యాజ్ ఆగ్రో ఫారెస్ట్రీ, climate smart agriculture, economic ecosystem services,
కన్జర్వేషన్, అగ్రికల్చర్ అండ్ అదర్స్. అంటే దీనికి సంబంధించి ఏం చేయాలి, ఇంకా చిన్నగా వీటిని ఏం చేయాలంటే స్మాల్ స్కేల్లో ఏం చేయాలంటే దీంట్లో పెట్టుబడులు పెట్టుకుంటూ ఏం చేయాలంటే ఆగ్రో ఫారెస్ట్రీ అంటే ఆ పంటలతో అగ్రికల్చర్ సంబంధించిన వ్యవసాయపరమైన ఏదో అరణ్యాలు అనేవి తయారు చేయాలంట. తర్వాత అగ్రికల్చర్, స్మార్ట్ అగ్రికల్చర్, క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్స్ అనమాట. అంటే క్లైమేట్కి సరిపోయే విధమైన ఈ యొక్క పంట అనే దాన్ని పండించాలి. తర్వాత ఈ యొక్క ఎకోసిస్టమ్ని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. అంటే అన్ని రకమైన పంటలు పండించి అన్ని ఎకాలజీ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ వస్తే కనుక ఈ అగ్రికల్చర్ అనేది డెవలప్ అవుతుంది. ఇంక్రీజింగ్ కోఆపరేటివ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విల్ హెల్ప్ టు ట్యాప్ మోర్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ based encouraging private players in potential areas where production sustainability is possible. అంటే దీంతో పాటు ఏంటంటే చాలా కోఆపరేటివ్ సంస్థలు ఉన్నాయన్నమాట. వాటి యొక్క ఇన్వాల్వ్మెంట్ తీసుకురావాలి. అప్పుడు వాటి యొక్క ఇన్వాల్వ్మెంట్ తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ పెరిగిపోద్ది అనమాట. సో ప్రైవేట్ ప్లేయర్లు ఎప్పుడైతే పెరిగిపోతారో ఈ ప్రొడక్షన్ అనేది దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటుంది అనమాట. ప్రొడక్షన్ అనేది బాగా రావడానికి అవకాశం ఉంటుంది, ఆస్కారం ఉంటుంది అనమాట. Fourth, the government must establish a farm data agency which can consolidate, collate and maintain from data available at various platforms. అంటే ఇప్పుడు మనం నాలుగో అంశం ఏంటంటే గవర్నమెంట్ అనేది ఏం తీసుకురావాలంటే ఒక డేటాని తీసుకురావాలి, ఒక డేటా ఏజెన్సీని పెట్టాలన్నమాట. సో ఎక్కడ ఎంత మన యొక్క భారతదేశంలో పంట పండే నేల ఎంత ఉంది, ఏ నేలలో ఏ పంట పండిస్తున్నారు, ఆ లెక్కలు అనేవి లేవన్నమాట. వాటన్నింటినీ తీసుకొచ్చి ఒక డేటాని అనేది మెయింటైన్ చేయాలి. దాని ప్రకారం గవర్నమెంట్ ఏంటి, ఎవరికి ఎలాంటి సబ్సిడీలు ఇవ్వాలి, ఏ ఏరియాలో ఏ పంట పండుతుంది, ఏ ఏరియాకి ఎలాంటి ఇవ్వాలి అనే అవగాహన వస్తుంది అనమాట. ఆన్గోయింగ్ ఎఫెక్ట్స్ ఆఫ్ డిజిటైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ మస్ట్ ఆల్సో ఇంక్లూడ్ ఫార్మర్ సెంట్రిక్ అడ్వర్సరీస్. అంటే ఇప్పుడు ఏదైతే మనం ఈ డిజిటలైజేషన్ అంటే ఈ రికార్డ్స్ అన్నింటినీ కూడా ఆ నేల యొక్క రికార్డ్స్ని, ఆ వ్యవసాయం సంబంధించిన అన్ని రికార్డులు తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే రైతులు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హైలైట్ చేయొచ్చు. అంటే వాటిని ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట. ఆ డేటాలో పూర్తిగా మనం ఇంక్లూడ్ చేస్తే ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి సరైన చర్యలు తీసుకోవచ్చు. ద ఫార్మ్ డేటా ఏజెన్సీస్ కెన్ ఆల్సో ఫెసిలిటేట్ beneficiary identification, better targeting of subsidies, support system of various development programs, access to farm agency data for scientific institutions and all other relevant stakeholders can hasten the process of technology dissemination and aid research system for better policies. అంటే ఈ డేటా అనేది తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇంకా ఏం బెనిఫిట్స్ ఇవ్వచ్చు అంటే వాళ్ళకి అనేవి సరైన సౌకర్యాలు కలిగించవచ్చు అనమాట. దాంతోపాటు వాళ్ళు సబ్సిడీస్ ఏవైతే వాళ్ళకి ఇవ్వాలనుకున్నాయో ఆ సబ్సిడీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వేరే సిస్టమ్స్ అంటే మనం గవర్నమెంట్ తీసుకునే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా వాటిని అందించడానికి అవకాశం ఉండదు అనమాట. దాంతోపాటు ఈ ఫార్మ్ ఏజెన్సీలు ఏం చేస్తాయంటే ఈ డేటా కలెక్ట్ చేయడం వల్ల వాటికి సంబంధించిన సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్స్ అనేవి వాళ్ళకి సరైన సలహాలు ఇవ్వడం కానీ లేకపోతే ఆ పంటకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి ఆ రైతులకి సరైన సలహాలు ఇచ్చి ఆ రీసెర్చ్కి ఉపయోగపడే విధంగా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ది, కమిషన్స్ ఈజ్ ఆఫ్ ఫార్మింగ్ ఇండెక్స్ ఈజ్ నెసరీ టు ascertain the progress made by national and state government on the key indicators of farmers. అంటే ఇప్పుడు ఒక కమిషన్ ఫామ్ చేయాలి. కమిషనింగ్ ఈజ్ ఆఫ్ ఫార్మింగ్ ఇండెక్స్ అనే ఒక దాన్ని ఏర్పాటు చేసి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద అధికారం ఉండి అంటే ఈ రెండు కూడా వీటి యొక్క పర్యవేక్షణలో ఒక కమిషన్ అనేది కనుక ఫామ్ చేసి ఏదైతే ఆ ఫార్మింగ్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సూచించాలన్నమాట. పాసిబ్లీ ద ఎక్సర్సైజ్ కెన్ బి డన్ విత్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ప్రూవెన్ ప్రైవేట్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్. అంటే ఇవన్నీ కూడా మనకు ఈ పాసిబిలిటీస్ అన్నీ కూడా ఈ ఎక్సర్సైజ్ అన్నీ కూడా ఇంతకుముందు ప్రూవ్ అయినాయి అనమాట. ఎలా పబ్లిక్ ప్రైవేట్ యొక్క ఇన్స్టిట్యూషన్ యొక్క ఇంటర్నేషనల్ ఏజెన్సీస్లో మనం ఏమైనా చూసుకుంటే ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వచ్చి అవి సక్సెస్ అయినాయి అనమాట. దిస్ పర్హాప్స్ స్టాండ్స్ అవే ఫ్రమ్ ద కన్వెన్షనల్ assessment of effectiveness of agricultural policies and program that are part of the farm support system. అంటే వీటి వల్ల ఏమవుతుందంటే ఈ అగ్రికల్చర్ పాలసీస్ అనేవి అభివృద్ధి చెందడానికి దాంతోపాటు ఈ ఫార్మింగ్ సపోర్ట్ అనేది అంటే వాళ్ళకి ఇంకా సహాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వల్ల. మోర్ ఓవర్ ఎక్సైజ్ మే ఫోస్టర్ కోఆపరేటివ్ అండ్ కాంపిటేటివ్ ఫెడరలిజం besides encouraging state which are lagging behind to catch up. అంటే ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే కోఆపరేటివ్ అండ్ కాంపిటేటివ్ ఫెడరలిజం అంటే కోఆపరేటివ్గా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ తర్వాత ఒకరికొకరి పోటీతత్వంతో ఈ సమాఖ్య వ్యవస్థ ఏర్పడి ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైతే వెనక్కి లాగుతున్నాయో ల్యాగింగ్లో ఉన్న ఈ యొక్క వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించడానికి ఆస్కారం ఉంటుంది అనమాట.
వెల్ఫేర్ కమిషన్స్. ఇప్పుడు వెల్ఫేర్ కమిషన్స్ అంటే ఈ రైతుల కోసం కానీ ఈ ఫార్మింగ్ సంబంధించిన వెల్ఫేర్ కమిషన్ గురించి చూద్దాం. లాస్ట్ ద నీడ్ ఆఫ్ ద హవర్ ఈజ్ సెట్టింగ్ అప్ 2 institutions, one a National Agricultural Development Council on the lines of the Goods and Services Tax Council and the chairmanship of Prime Minister for effective coordination and కన్జర్వేషన్ ఆఫ్ స్టేట్స్ ఆన్ కీ రిఫార్మ్స్ అండ్ పాలసీస్. అంటే ఇప్పుడు మనం దీని ప్రకారం ఏం చేయాలి అంటే ఒక సంస్థను డెవలప్ చేయాలన్నమాట. అగ్రికల్చర్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనే దాన్ని చేయాలి. ఎవరి కింద ఆదేశాల కింద ఉండాలంటే గూడ్స్ అండ్ జిఎస్టీ ఏదైతే ఉందో కౌన్సిల్ ఉందో దాంతోపాటు దాని యొక్క ఆధీనంలో ఉంటూ ఈ యొక్క దీనికి చైర్మన్ ఎవరు ఉండాలంటే ప్రైమ్ మినిస్టర్ ఉండాలన్నమాట. దీంతోపాటు ఉండటం వల్ల ఏమవుతుందంటే ఏవైతే కీ రిఫార్మ్స్ ఉన్నాయో పాలసీస్ టేకెన్ చేయడానికి ఈ యొక్క సంస్థ అనేది ఉపయోగపడుతుంది అనమాట. టు ఫార్మర్స్ వెల్ఫేర్ కమిషన్స్ అంటే దాంతోపాటు ఫార్మర్స్ అంటే ఈ ఫార్మర్స్ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మంచిని చూసే కమిషన్స్ అనేవి ఉండాలి. బోత్ ఎట్ సెంట్రల్ అండ్ స్టేట్ లెవెల్స్. ఇవి స్టేట్లో ఉండాలి, సెంట్రల్లో ఉండాలి. యాజ్ యాన్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్ మెకానిజం విచ్ విల్ యాక్ట్ యాజ్ ఏ న్యూట్రల్ ప్లాట్ఫామ్ ఫర్ అసెసింగ్ ఆల్ అగ్రికల్చర్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ స్కీమ్స్. అంటే ఇలాంటి న్యూట్రల్ ప్లాట్ఫామ్స్ ఎప్పుడైతే ఉంటాయో అంటే ఇద్దరికి బ్యాలెన్స్ చేసే న్యూట్రల్ ప్లాట్ఫామ్స్ ఎప్పుడైతే ఉంటాయో ఇవి ఏమవుతుందంటే ఈ ప్లాట్ఫామ్స్ అనేవి ఈ అగ్రికల్చర్ రిలేటెడ్ అంటే వ్యవసాయపరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు కానీ స్కీమ్లు కానీ హ్యాండిల్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ సెంట్రల్లీ funded research organizations as knowledge partners would help to coordinate and reform existing development schemes in agriculture and allied sector. అంటే ఇప్పుడు ఈ సెంట్రల్లో నుంచి మనకు ఆ వనరులు ఇచ్చే రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనే దాన్ని ఏర్పాటు చేయాలి. ఈ ఏర్పాటు చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది కోఆర్డినేట్ చేస్తూ ఉండాలన్నమాట. దాన్ని ఏమంటే డెవలప్మెంట్ సమ్ స్కీమ్స్ కానీ అగ్రికల్చర్ సంబంధించిన లేకపోతే అగ్రికల్చర్ మీద ఆధారపడే సెక్టార్లకి ఇది సరైన సలహాలు ఇస్తూ డెవలప్మెంట్ కోసం దాని యొక్క అభివృద్ధి కోసం పాటుపడే విధంగా ఈ యొక్క సెంట్రల్లీ ఫండెడ్ ఆర్గనైజేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అనేది ఉండాలన్నమాట. ఇట్ ఈస్ పర్టియెంట్ టు డిలాబరేట్ ఆన్ అన్ ఇండియన్ అగ్రికల్చరల్ సర్వీసెస్ ఆన్ లైన్స్ ఆఫ్ ద అగ్రికల్చరల్ రీసెర్చ్ సర్వీస్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. అంటే ఇది ఎలా ఉండాలి అంటే ఇది దేనికి సంబంధించింది అయ్యి ఉండాలి అంటే ఇండియన్ అగ్రికల్చర్ సర్వీస్ అనేది ఏర్పాటు చేయాలన్నమాట. దేనికి ఆధారంగా తీసుకొని అగ్రికల్చర్ రీసెర్చ్ సర్వీస్ ఆఫ్ యునైటెడ్ స్టేట్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ అనే దాన్ని మనం ఉద్దేశించి అంటే దాని యొక్క ఆదర్శంతో ఇండియన్ అగ్రికల్చర్ సర్వీస్ అనేది ఒక దాన్ని తీసుకురావాలి. ఈ యొక్క తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే ఇది యుఎస్ నుంచి మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని దీన్ని తయారు చేయాలన్నమాట. ఇన్ ఎడిషన్ టు డీల్ ఎఫెక్టివ్లీ with increasing drought and flood and other extreme events, transfer of some subjects to the concurrent list is a prime importance. అంటే ఇప్పుడు మనం ఇంకా ఏంటంటే మనకు ప్రధానమైన సమస్యలు ఏంటంటే ఈ కరువు కానీ లేకపోతే ఈ వరదలు కానీ తర్వాత ఇలాంటి భయంకరమైన విపత్తులు అనేవి వచ్చినప్పుడు వాటిని ఎలా తీసుకురావాలా ఎలా సేవ్ చేసుకురావాలా వాటికి ప్రైమ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. వీటికి ఇంపార్టెన్స్ ఇచ్చి వాటిని జాగ్రత్తగా మనం మేనేజ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇన్ ద ఎరా ఆఫ్ గ్లోబల్ అన్సర్టనిటీ అండ్ డొమెస్టిక్ క్లించెస్ we need well-tailored farm measures beyond short-run shops to balance the national equipment with the farmers' aspiration. అంటే ఇప్పుడు గ్లోబల్గా మనం చూసుకుంటే ఒక స్థిరత్వం అనేది అన్సర్టైన్ అనేది అంటే ఒక స్థిరంగా లేదు. గ్లోబల్గా చూసుకుంటే కనుక అస్తవ్యస్తంగా ఉందన్నమాట. తర్వాత ఈ డొమెస్టిక్గా కూడా చాలా క్లించెస్ అనమాట, చాలా సవాళ్ళు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. మనం ఏం చేయాలి అంటే ఒక మంచి వ్యవసాయ విధానాన్ని తీసుకురావాలన్నమాట. అంటే ఇప్పుడు మనం షార్ట్ రన్లో ఇచ్చే మనం ఏదైతే ఉన్నాయో ఆ రాయితీలు అనేవి షార్ట్ రన్లో రాయితీలు కాకుండా ఇలాంటి లాంగ్ రన్లో ఉపయోగపడే విధంగా ఆ రైతుల యొక్క కోరికలు తీర్చే విధంగా మనం యొక్క కొత్త విధానాలు తీసుకురావాలి. మోర్ ఓవర్ ద రైట్ మిక్స్ ఆఫ్ డైరెక్ట్ బెనిఫిట్స్ అండ్ ప్రైస్ సపోర్ట్ విత్ ఫోకస్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ రిసోర్సెస్ కన్జర్వేషన్ విల్ బ్రింగ్ స్టెబిలిటీ ఇన్ ఫార్మ్స్ ఇన్కమ్స్. అంటే ఇప్పుడు దీంతో పాటు ఇంకా ఏంటంటే కరెక్ట్ అయిన అన్ని రకాలుగా కలపాలి. అంటే మంచి బెనిఫిట్స్ వచ్చే విధంగా బెనిఫిట్స్ వచ్చే విధానాన్ని తీసుకురావాలి. దాంతోపాటు వాళ్ళకి ప్రైస్ సపోర్ట్ ఇవ్వాలి. అంటే ధరకు మద్దతు ధర అనేది ఇవ్వాలి. ఆడే యొక్క రైతు పండించే పంటకి మద్దతు ధర ఇవ్వాలి. దాంతోపాటు ఇన్వెస్ట్మెంట్ అనేవి ఫోకస్డ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు అనేవి సరిగా ఉండాలి. దానితోపాటు ఇంకా ఏంటంటే ఆ వ్యవసాయం సంబంధించిన రిసోర్సెస్ అన్నింటినీ అందించే విధంగా ఉండాలి. ఇవన్నీ తీసుకురావటం వల్ల ఫార్మర్స్ ఇన్కమ్ని వాళ్ళ యొక్క ఒక స్టెబిలిటీగా ఒక స్థిరంగా పెంచవచ్చు అని చెప్తున్నారు. ద ప్రామిస్డ్ అచ్చాదీన్ ఫర్ ఆల్ మస్ట్ include farmers too, which is only possible with a step engaging on stakeholders and sectors. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ అత్యాదిన్ అనే దాన్ని ప్రామిస్ చేస్తూ వస్తున్నాడు అనమాట. ఇవి అందరికీ రావాలన్నమాట. దాంట్లో రైతులను కూడా కలపాలి.
ఎప్పుడైతే ఇలా రైతుల్ని కలపాలి అంటే వాళ్ళకి ఏంటి అంటే స్టాక్ హోల్డర్స్ అంటే ఆ రైతుల దగ్గర నుంచి కొనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సరిగా వాళ్ళు ఇబ్బందులు లేకుండా రైతుల దగ్గర నుంచి కొనాలి అంటే సరైన విధానాలు, పంట అనేది మంచిగా ఉండాలి, దీంతోపాటు రైతులు కూడా బాగా అభివృద్ధి చెందాలి అని చెప్తున్నారు అనమాట. ఇవండి ఈరోజు నా 4 ఆర్టికల్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.